కేంద్ర మంత్రి అమిత్ షా గారు, అదేవిధంగా మన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ధర్మవరానికి ఇచ్చేశారు. నేనైతే అనుకున్నది ఏంటంటే, వారు కేంద్ర హోంమంత్రి కదా, ఈయన మాజీ సీఎం కదా, ధర్మవరానికి ఇచ్చేస్తే ధర్మవరానికి ఏదో సత్యకుమార్ గారికి స్నేహితుడంట అమిత్ షా గారు. ఈరోజు సభలో కూడా చెప్పారు, ఏదో వరాజలు కురిపిస్తారో అనుకున్నాం. చూస్తే ఇంతకుముందు గతంలో సత్యకుమార్ గారు పరిచయాలు ఉండొచ్చు, మేము పరిచయాలు లేవు అని చెప్పలే. జాతీయ కార్యదర్శి గారు ఇక్కడ అభ్యర్థిగా నిలబడి నా బలుపు, నా వాపు, ధర్మవరం ప్రజలకి డాబు చూపిద్దామనే ఉద్దేశంతోనే ఈ సభ పెట్టారు తప్ప దేశానికి కానీ, దేశానికి సంబంధించిన అంశం కానీ, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అంశం కానీ, జిల్లాకి సంబంధించిన అంశం కానీ, ధర్మవరానికి సంబంధించిన అంశం కానీ ఏ ఒక్క అంశం కూడా చెప్పకుండా సభని ముగించేశారు. ఈ సభ ఉద్దేశం ఏమిటనేది ధర్మవరం ప్రజలు ఏదో ఊహించుకొని తండలుగా పోయినారని అనుకున్నారు. ఏదో చేస్తారు అనే ఉద్దేశంతో, ఏదో మాకు జిఎస్టీ మినహాయింపు వస్తుంది, ధర్మవరానికి ఏదో చేస్తారు, మా జాతీయ కార్యదర్శి అమిత్ షా ఫ్రెండ్ అంట అనే ఉద్దేశంతో చాలా వరకు కూడా ఆనందంగా పోయినారు పాపం. అక్కడ చూస్తే మన ఏరియాలో ఒక సామెత ఉంది, హుసేనప్ప తాడిమేరకు పోయి వచ్చినాడు అని. హుసేనప్ప రాత్రి పోయి రాత్రి వచ్చినాడు, వీళ్ళు పగలొచ్చి పగలు వెళ్ళిపోయినారు. వీళ్ళు ఎలాగంటే ఈరోజు పోలవరము 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని అమిత్ షా చెప్తున్నారు. అమిత్ షా ఈ 10 ఏళ్ళు ఏం చేశాడు అంటే ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు? వాళ్ళు వలసలు పోయినారా, ఏదన్నా ఇంకా ఏమన్నా ఇబ్బందులు గురైపోయినారా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు చిన్న షెడ్లో కూడా చిన్న మగం వేసుకొని చాలా సంతోషకరంగా ఆనందంగా ఉన్న దాంట్లో బతికి మంచిగా జీవనం సాధించేవాళ్ళు. ఇక సంవత్సరానికి బడ్జెట్ 3,000 కోట్లు పెట్టే చేనేతది దానికి కేటాయించే పరిస్థితే లేదు. గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 కోట్లు ఒక్కటేసారి చేనేత రుణమాఫీ చేసిన ఏకైక పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. పోలవరం 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తామన్నారు. ఈ 10 ఏళ్ళు ఏం చేశారు? ఈ 10 ఏళ్ళ వ్యవధిలో ఎవరికి ఏం చేశారు? కేంద్రంలో ఉన్నది 10 ఏళ్ళు ఇదే ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వమే కదా. ఏ విధమైన ఆఫ్ కోల్ లేవు, ఏ విధమైన చేనేతలని చిగ్గు లేకుండా చేనేతల పేర్లు ఎందుకు చెప్పుకుంటారా? బీసీ కాన్సెప్ట్ అని చేస్తారు, బీసీలకి ఏం చేశారు? సత్యలోకం అని సత్యకుమార్ ఒక బుక్ రాశాడు, మీకు విలేకరులకు తెలుసో తెలియదో. ఆయన నెల ఒక మ్యాగజిన్ వదులుతాడు. గత 4 నెలల కింద మ్యాగజిన్ తెప్పించుకొని చదవండి, బీసీల మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది మీకు. బీసీలకి రిజర్వేషన్ తెచ్చింది గతంలో ఉన్న ప్రభుత్వాలే, ఈ ప్రభుత్వాలు అయితే కాదు. మీకు నిజంగా సత్యకుమార్ గురించి నిజస్వరూపం తెలుసాలంటే సత్యలోకం అనే బుక్ తెచ్చుకొని చదివితే, గత 4 నెలలు 5 నెలల క్రితం బుక్ తెచ్చుకొని చదివితే ఆయనకి మైనారిటీస్ మీద ఎంత ప్రేమ ఉంది, బీసీల మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. ఈ 4200 మనిషిని దయచేసి ధర్మవరం ప్రజలు నమ్మద్దండి. ఇది వాపు మాత్రమే, బలుపు మాత్రమే.